ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు చూసారండి, ఏం చేశారు? వాళ్ళు ఐటీ సొల్యూషన్స్ సేల్స్ వర్సెస్ సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? మాన్యువల్ గా ఇస్తున్నారు. సిజిఎస్టి హెచ్జిఎస్టి మీరు మాన్యువల్ గా ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకుండా జస్ట్ మనం సెటప్ చేసుకోవాలి. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ క్వాంటిటీ రేట్ ఇస్తే ఆటోమేటిక్ గా సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ అప్ ఆటోమేటిక్ గా తీసుకోవాలి. సో అది ఎలా? అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఏ విధంగా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ షోరూమ్, ఇది అదర్ స్టేట్ సేల్స్ కదా, ఆల్ట్ సి జై ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ డెప్టార్స్ తెలంగాణ. $36 కంట్రోల్ ఏ సేల్స్ ఐజిఎస్టి మాన్యువల్ గా ఇస్తున్నారు. మాన్యువల్ గా ఇస్తే ఇలా ఉంది. అలా కాకుండా ఆటోమేటిక్ ఇవ్వాలా? ఎలా అంటే, ఆల్టర్ లోకి వెళ్ళండి, ఓచర్ టైప్ లోకి వెళ్ళండి, సేల్స్ ఓచర్ ని ఓపెన్ చేయండి, ఎంట్రీ చేసి లాస్ట్ కు రావాలి, ఈ ప్లేస్ లోకి రావాలి. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సేల్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నువ్వు అడ్జస్ట్ చేసింటావు కదా, అవి వచ్చేస్తాయి. సేల్స్, ఎస్, సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, జిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అంటే ఏంటి? 50 పైసా ఉండే బిలో 50 పైసా అంటే ఆటోమేటిక్ అదే తీసుకోమని సెటప్ చేస్తున్నాం. ఈ సెటప్ ఏంది? మనము సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని ఇవ్వకుండా క్వాంటిటీ రేట్ ఇస్తే ట్యాక్స్ ఆటోమేటిక్ గా తీసుకోవాలా అనుకోండి. ఆ సిచ్యువేషన్ లో దీన్ని సెటప్ చేస్తున్నాం. ఇది విత్ ఇన్ ద స్టేట్, సేల్స్. ఒకవేళ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టి, ఎస్, సేల్స్ ట్యాక్స్, లోకల్ సేల్స్ కాకుండా ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్, సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఓకే, మన బిజినెస్ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సెటప్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సేవ్ చేయండి. ఇది ఎక్కువగా సేల్స్ కి ఉపయోగిస్తారు, పర్చేజ్ కంటే. ఇప్పుడు పర్చేస్ లోకి రండి, సేల్స్ క్లిక్ చేయండి ఒకసారి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ చూసారా? ఆటోమేటిక్ గా సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు తీసుకోండి, లైక్ జానకి ఐటీ సొల్యూషన్స్ మనం తీసుకుని ఇంతకుముందు చూసారా? ఫార్మాట్ మారింది. పైన ఉండాల్సిన పర్చేజ్ లెడ్జర్ మనకి ఇక్కడ సేల్స్ తీసుకుంటే ఈ ప్లేస్ లోకి వచ్చేసింది, వోచర్ క్లాస్ లిస్ట్ లోకి. ఓకే, ఇప్పుడు ఐటమ్ తీసుకోండి, క్వాంటిటీ రేట్ తీసుకోండి. చూసారా? ఆటోమేటిక్ గా అన్ని తీసేసుకుంటున్నాయి. జస్ట్ రేట్ క్వాంటిటీ చేయండి. చూడండి, మీరు 100 ఐటమ్స్ ఇచ్చినా ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అదే తీసుకుంటూ వస్తుంది.
మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ మీరు. అన్ని మ్యానిపులేషన్ అదే చేసుకుంటది. ఇలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ సేవ్. దీన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. అదే అదర్ స్టేట్ అనుకోండి, సేల్స్ ఐజిఎస్టి బాలు ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. చూసారా, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా వచ్చేసాయి. ఓకే, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్, కంట్రోల్ ఏ సేవ్. సో దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటారు. ఓకే, సో వద్దు అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ప్రీవియస్ ఎలా ఉందో అలా కావాలి అనుకోండి, ఎస్కేప్, ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్ అని టైప్ చేయండి, మళ్ళీ లాస్ట్కి రండి. ఇక్కడికి వచ్చి ప్లేస్ లోకి వచ్చి స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్. సెటప్ అంతా రిమూవ్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎస్కేప్, మళ్ళీ వచ్చేసరికి వెళ్ళండి, ఇప్పుడు సేల్స్ కి వెళ్ళండి, అది రిమూవ్ అయిపోయి ఉంటుంది సెటప్. ముందు ఎలా ఉన్నది అలాగే వచ్చేసింది చూడండి. జానకి రిటైల్ షాప్, సేల్స్, మాన్యువల్ ఇవ్వండి. మళ్ళీ మీరు మాన్యువల్ ఇవ్వాల్సి, చూసారా ఇలా. విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా సేమ్ అంతే. సేల్స్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది మా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే మనం చెప్తాం. దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ 6.0లో ఏ విధంగా మనం సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ కి అదర్ స్టేట్ సేల్స్ కి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా సెటప్ చేయాలి, వద్దు అనుకుంటే ఎలా రిమూవ్ చేయాలి అనేదే కాన్సెప్ట్. అర్థమైందా? దీంట్లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఒక బిజినెస్ లో ఎలా ఉపయోగిస్తారు? ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీలో ఇద్దరు ఓనర్స్, ఒకరు కైలాస్ క్యాపిటల్, మరొకరు దివ్య క్యాపిటల్. సో బిజినెస్ కి ఓనర్స్ 5% వడ్డీ రేటుతో ఒకరిచ్చారు, దివ్య వచ్చేసి 10% వడ్డీ రేటుతో ఇచ్చారు. ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది కాబట్టి, సో ఏ ఓనరు బిజినెస్ లో ఏ మంత్ లో ఎంత అమౌంట్ ఇచ్చాడు, ఎంత అమౌంట్ బిజినెస్ నుంచి తీసుకుంటున్నాడు, అలా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఇద్దరు ఓనర్స్ బిజినెస్ లోకి అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం జరగంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాల్సినది ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది కాన్సెప్ట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లో మనకి డేట్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. డేట్స్ అనేది మ్యాండేటరీ ఇవ్వకపోతే కరెక్ట్ గా రావు. ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు అమౌంట్స్ ఉంటారు. మీ ఫాదర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఇస్తా ఉంటారు. మీరు గమనించినట్లయితే మీరు ఇంట్రెస్ట్ ఎవరికైనా డబ్బులు ఇస్తే 365 డేస్ కలెక్ట్ చేస్తారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా కలెక్ట్ చేస్తారా, లేదు అంటే క్యాలెండర్ మంత్ ప్రతి మంత్ 30 డేస్ కే ఇస్తారా,
లేదంటే ఇండియా ఫైనాన్స్ లీడర్ ఫాలో అవుతున్నారా, అమెరికా ఫైనాన్స్ లీడర్ ఫాలో అవుతున్నారా? దేన్ని బట్టి మీరు ఇస్తారు ఇంట్రెస్ట్ ఎవరికైనా కానీ? ప్రతి నెల 30 రోజులు ఉంటాయి కదా? ఫైనాన్షియల్ ప్రతిరోజు 30 డేస్ ఉండవు కదా? ఉంటాయా? మంత్ వైజ్ ఇస్తాం సార్. ఉండవు కదా? మంత్ వైజ్ ఇస్తాం సార్. ఆ, ఎవరైనా కూడా 365 డేస్ కదా కలెక్ట్ చేస్తారు. సండేస్ వచ్చాయని, మండేస్ వచ్చాయని, ఓకే, లేదు అంటే ఇంకా లైక్ ఫెస్టివల్స్ వచ్చాయని ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటారా ఎవరైనా? చెప్పండి. లేదు కదా? ప్రతిరోజు కలెక్ట్ చేస్తారు. సో మనం 365 డేస్ కి తీసుకోవాలి. అది బిజినెస్ అయినా అవుట్ సైడ్ అయినా. ఓకే, డన్. సో టాలీ ప్రైమ్ 6.0లో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఏమిది ఇక్కడ? కైలాస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టాలి, ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్. నో. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ మీరు F11 లో ఎస్ పెట్టాల్సి వస్తుంది. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లెడ్జెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముందండి ఇక్కడ? కైలాస్ క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతారో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. పర్సెంటేజ్ ఎంత? 5%. కింద చూడండి, ఇక్కడ ప్రతి నెల 30 డేసా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలానా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలానా అనేవి ఉంటాయి. మనం 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్ తీసుకోవాలి. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్ అకౌంట్. ఎస్. 10%, 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్ సేవ్. కంట్రోల్ సేవ్. ఈ రెండింటికే పర్సంటేజ్ ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఎలక్ట్రిసిటీ బిల్, కంట్రోల్ టెలి బిల్, కంట్రోల్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ ఎస్కేప్ ఓచర్స్. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చాలి. 1/4 ఇయర్ అవసరం లేదు, 1/4 మంత్ డేట్ చాలు. కైలాస్ ఎంత పెట్టాడండి బిజినెస్ లో? 8 lakhs పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ తీసుకోవాలి. 1/5. కైలాస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఎంత పెట్టాడండి అమౌంట్? 3 lakhs. ముందు 9 lakhs, ఇప్పుడు 3 lakhs కలిపితే టోటల్ 11 lakhs. బిజినెస్ లో 11 lakhs క్యాష్ ఉంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వచ్చారు, దివ్య గారు వచ్చారు, 1/6. ఆమె ఎంత పెట్టింది బిజినెస్ లో క్యాపిటల్? 4 lakhs. అది కూడా రిసిప్ట్ లోనే తీసుకోవాలి. టోటల్ క్యాష్ ఎంత ఉంది? 15 lakhs. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్ డ్రా ఫ్రమ్ కంపెనీ. పేమెంట్ తీసుకోవాలి, డేట్ మార్చుకోవాలి. 1/6 కైలాస్ యాక్చువల్గా బిజినెస్ ఎంత ఉంది? 11 lakhs ఉంది. 2 lakhs మీరు విత్ డ్రా చేసుకుంటారంటే 9 lakhs ఉంటుంది. బిజినెస్ లో క్యాష్ ఎంత ఉంది? 15 lakhs ఉంది. 2 lakhs వెళ్ళిపోతే 13 lakhs వస్తుంది. తర్వాత దివ్య యార్డ్స్ క్యాపిటల్ 1 lakh, 1/7 రిసిప్ట్ 1/7. నెక్స్ట్ పేమెంట్ డేట్ 1/8. దివ్య మళ్ళీ 1/8 ఏం చేస్తుంది? 1 lakh విత్డ్రా చేస్తుంది.
నెక్స్ట్ కైలాస్ యాప్స్ క్యాపిటల్ రిసిప్ట్ డేట్ 28 కైలాస్ క్యాపిటల్ 2 lakhs. తర్వాత 29 దివ్య యాడ్స్ 6 lakhs. తర్వాత 110 విత్డ్రా పేమెంట్ తర్వాత దివ్య యాడ్స్ 111 112 విత్డ్రా 2 lakhs. 2 lakhs. 31 3 2024 Divya withdrawal from company 1 lakh rupees. next 1 Expenses payments FI and to electricity telephone bills. Total 38,000. 1 2 Incomes receipt commission received 45,000. ఇలా ఈ విధంగా మనం రియల్ టైంలో ఇద్దరు పర్సన్స్ కలిపి బిజినెస్ లో స్టార్ట్ చేశారంటే ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి. అన్ని మంత్స్ కనిపించవు. అప్పుడు మీరు ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ అన్ని ట్రాన్సాక్షన్స్ మన కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. ఎస్కేప్ డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. టాలీ ప్రైమ్ 6.0 మనం డిస్కస్ చేస్తున్నాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతాయి. అకౌంట్ బుక్స్ లో వెళ్ళి చూస్తే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓన్లీ రిసిప్ట్ చూడండి. మంత్ వైజ్ రిసిప్ట్ లో ఏ దాంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని క్లియర్ గా కనబడుతున్నాయి. పేమెంట్స్ ఓకే. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళాలి. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు లెడ్జర్ వైజ్ కైలాస్ క్యాపిటల్. సో గ్రాండ్ టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ లైక్ ఇంట్రెస్ట్ ఎంత? 5%, sir. సో కైలాస్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? వాళ్ళ అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఓకే 44,479 44,479 రూపీస్ పే చేయాలి ఇంట్రెస్ట్. దివ్య క్యాపిటల్ ఎంత పే చేయాలి? 66,109 రూపీస్ పే చేయాలి. దివ్యాకి బిజినెస్ ఆ విధంగా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇలా ఎస్కేప్ పేయబుల్స్ రిసీవబుల్స్. సో ఇదే అండి, దీన్ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. దీన్ని మనం ఏం చెప్తాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓనర్సే తన బిజినెస్ కు డబ్బులు ఇచ్చినప్పుడు సమ్ పర్సెంటేజ్ తో బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఎలా అనేది ఈ యొక్క కాన్సెప్ట్, ఫైనాన్స్ కంపెనీ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఏమన్ అర్థమైందా? క్లియర్ గైస్? ఎనీవన్? మహాలక్ష్మి, జ్యోత్స్న, రామ్, మురళి, రమ్య, క్లియర్ మా? అర్థమైందా? ఓకే డన్. టెక్నికల్ పాయింట్స్ చెప్పామా? ఏమని చెప్పలేదా? సో టుడే చూడండి, జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఇండియాలోకి ఎప్పుడు తీసుకొచ్చారు,
ఎవరు తీసుకొచ్చారు, ఏ పర్పస్ కోసం వచ్చింది, సో ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు, ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, మార్కెట్ లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, ప్రజెంట్ మార్కెట్ లో టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, సో ఎవరు ఎంత టర్న్ ఓవర్ ఉంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? కనపడుతుందా? కనిపిస్తుంది సార్. చూడండి జిఎస్టీ ఇట్లా పెట్టుకున్నప్పుడు మీరు ఓపెన్ చేద్దామా? ఎక్కడ వెళ్తున్నారో నాయిస్ వస్తుంది ఎక్కువ. ఓకే, జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఫ్రాన్స్ అనే కంట్రీ ఫస్ట్ జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసింది. తర్వాత ఆ కంట్రీస్ ని చూసి 160 కంట్రీస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ కాన్సెప్ట్ ని 2000 సంవత్సరంలో మన ఇండియాలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. పిఎం నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మన పిఎం, ఆయన ద్వారా 1 జూలై 2017లో వ్యాట్ టోటల్ గా తీసేసి జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. ఓకే, అసలు ఎందుకు జిఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు? వేటి మీద ఈ మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్, ట్రేడింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, సెల్లింగ్ ఆఫ్ సర్వీసెస్. సో ముఖ్యంగా ఇండియాలో జరిగేది ఈ 3 బిజినెస్: మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. సో ప్రీవియస్ వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. బట్ జిఎస్టీ వచ్చిన తర్వాత వాటన్నిటిని మిక్స్ చేసి ఎన్ని ట్యాక్సెస్ గా డిఫైన్ చేశారు, ఎన్ని ట్యాక్స్ రేట్స్ గా మార్చారు అనేది కూడా మనం డిస్కషన్ చేద్దాం. యాక్చువల్ గా జిఎస్టీ అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ అండర్ లో దీన్ని కలెక్ట్ చేస్తారు. ఎవరు అంటే రెగ్యులర్ డీలర్స్. ఎవరైతే గవర్నమెంట్ కి ఇన్ టైంలో ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కు పే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడా ఈ 3 దేశాలలోనే మనకి డ్యూయల్ జిఎస్టీ సిస్టమ్ ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, యూనిఫైడ్ జిఎస్టీ. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు. సో దాన్నే డ్యూయల్ సిస్టమ్ అంటారు, దాన్నే డ్యూయల్ సిస్టమ్ అని చెప్పుకుంటారు. తర్వాత బెనిఫిట్స్ ఏమున్నాయి మనకి అని చూస్తే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఈ జిఎస్టీ తీసుకురావడం వల్ల మనకి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. దీని ద్వారా ప్రీవియస్ మల్టిపుల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ మనం ఎలిమినేట్ చేస్తూ సింపుల్ గా టెక్నాలజీ ఒక సాఫ్ట్వేర్ ద్వారా గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది ఇన్ టైంలో పే చేస్తూ రెవెన్యూ పెంచడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సాఫ్ట్వేర్ మధ్యలో మనకి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి ట్యాక్సెస్ గవర్నమెంట్ పే చేసే మధ్యలో. సో దీని ద్వారా ఈజీగా ట్యాక్సెస్ మంచిగా జరుగుతుంది. ఎవరైతే ఇల్లీగల్ గా చేసే బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లీగల్ గా బిజినెస్ చేయడం మొదలు పెట్టారు. ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జ్ అండ్ సెస్, సివిటి అండ్ ఎస్ఏటి, వ్యాట్, సిఎస్టి, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అందరి గురించి ఎవరికి చాలా మందికి తెలియదు. 140 crores జనాభాలో మాక్సిమం ఈ ట్యాక్సెస్ గురించి మినిమం 1 crores 100 crores మంది కూడా తెలియదు. ఒక 40 crores మందికి తెలిసి ఉండొచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి
రిమైనింగ్ అందరికి ఎవరికి మాక్సిమం ఈ ట్యాక్స్ గురించి తెలియదు. ఇన్ని మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇవన్నిటిని తీసేసి, అంటే తీయడం అంటే మిక్స్ చేసి ఏం చేశారు, జస్ట్ ఫర్ కాంపోనెంట్స్ రూపంలో 3 taxes గా దీన్ని చేంజ్ చేశారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గా వీటిని మార్చడం జరిగింది. సార్ ఈ ట్యాక్సెస్ ఎప్పుడు పడతాయి సార్ అని మీరు చూసుకుంటే, విదిన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విదిన్ ద స్టేట్ లో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఆ విదిన్ ద స్టేట్ ఏంటి సార్ అనేది మీరు జిల్లాలో డిస్టిక్లో ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఇన్వాయిస్ లో ఉంటుంది, బట్ మినిమం ఏ డిస్టిక్లు ఏ రాష్ట్రంలో ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి. కామన్ సెన్స్ అది. ఓకే, సో ఇప్పుడు వైజాగ్ నుంచి పర్చేజ్ చేశారు, కడపలో సేల్ చేశారు, విత్ ఇన్ ద స్టేట్. కర్నూలులో పర్చేజ్ చేశారు, గుంటూరులో సేల్ చేశారు, విత్ ఇన్ ద స్టేట్. శ్రీకాకుళంలో పర్చేజ్ చేశారు, నెల్లూరులో సేల్ చేశారు, విత్ ఇన్ ద స్టేట్. అనంతపురంలో పర్చేజ్ చేశారు, చిత్తూరులో సేల్ చేశారు, విత్ ఇన్ ద స్టేట్. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశారు, కర్ణాటక సేల్ చేశారు, ఐజిఎస్టి. తమిళనాడు నుంచి పర్చేజ్ చేశారు, గుజరాత్ కు సేల్ చేశారు, ఐజిఎస్టి. ఓకే, ఇన్వాయిస్ లో జిఎస్టి నెంబర్ అవన్నీ ఉంటాయమ్మా, కాదనట్లేదు. కానీ మినిమం ఏవి ఏ స్టేట్ కిందకి వస్తాయనేది కూడా మినిమం మనం తెలుస్తూ ఉండాలి. ఓకే, సో చూడండి, ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేసి సిజిఎస్టి లో కొన్ని, హెచ్జిఎస్టి లో కొన్ని, ఐజిఎస్టి కొన్ని మిక్స్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద స్టేట్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్రప్రదేశ్. దీని చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి అంటారు. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ ఐజిఎస్టి ట్యాక్స్. ఇది మనం ఐజిఎస్టి ట్యాక్స్ అన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ 15 digits తో ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ బిజినెస్ మ్యాన్ కైనా 15 digits తో జిఎస్టి నెంబర్ ఇస్తుంది. ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్. ఇండియా మ్యాప్ చూసుకుంటే మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్ అంటారు. ప్రతి స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ 2 digit నెంబర్ ఇచ్చింది. తర్వాత రిమైనింగ్ పాన్ నెంబర్ 10 నెంబర్స్. ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ వచ్చేసి 1 Z కామన్ గా ఉంటుంది. లాస్ట్ లో ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరిక్ అయినా ఉండొచ్చు. 37 అంటే ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ, 07 ఢిల్లీ, 01 జమ్మూ కాశ్మీర్, 33 తమిళనాడు, 29 కర్ణాటక. ఇలా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్ అంటారు. మీకు ఇన్వాయిసెస్ లో మీరు ఏ స్టేట్ లో ఉంటారో ఆ స్టేట్ నెంబర్ కాకుండా జిఎస్టి నెంబర్ వేరేది వచ్చిందంటే అది అదర్ స్టేట్ అని అనుకోవాలి. ఓకే, పిన్ కోడ్ నెంబర్ కొడితే చాలు, ఆటోమేటిక్ గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. జిఎస్టి నెంబర్ ఇచ్చినా వస్తాయి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బేసిక్. మీరు కొత్తగా కంపెనీ పెట్టాలనుకున్నారు. ఆ కంపెనీ పెట్టాలంటే మినిమం మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి? నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ మీరు ఆడిటర్ సబ్మిట్ చేస్తే అతను జిఎస్టి నెంబర్ అనేది జనరేట్ చేస్తారు. అప్పుడు మీరు లీగల్ గా బిజినెస్ చేసిన వాళ్ళు అవుతారు. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటి? ఎస్ఎస్సి నెంబర్ అంటే ఏంటి? హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్ అంటారు. ఎస్సిఎస్సి అంటే సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. మనము ఇప్పటికీ మనం ఉపయోగించే డైలీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మాక్సిమం ఒక 1500-1600 ఐటమ్స్ ఉంటాయి. నిత్యావసర వస్తువులు. మనిషి ఉపయోగించే ప్రతి వస్తువు 2 digits నెంబర్ అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 8 digit అయినా ఉండొచ్చు. హెచ్ఎస్ఎన్ నెంబర్. సర్వీసెస్
దీంట్లో కూడా మ్యాక్సిమం 2 డిజిట్స్ ఆర్ 4 డిజిట్స్ వరకు ఉంటుంది. ఓకే. సో వీటినే హెచ్ఎస్ఎన్ కోడ్ అంటారు. మీరు మొబైల్ కొన్నా, బట్టలు కొన్నా, వెజిటేబుల్స్ కొన్నా, ఎలక్ట్రికల్ గూడ్స్ కొన్నా ప్రతి దాని మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే. అది ఒక ఐడెంటిఫికేషన్ గుర్తు ఐటమ్స్ కి. స్లాబ్స్ మనకి టోటల్ గా 5 స్లాబ్స్ ఉంటాయి. ఎగ్జామ్ట్ అంటే 0%, 5%, 12, 18, 28 ఇవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో 28 అంటే లగ్జరీగా ఎవరైతే బతుకుతూ ఉంటారో వాళ్ళకి 28% తో పాటు సెస్, అడిషనల్ సెస్ కూడా ఎంటర్ చేస్తారు. సో 0% ఐటమ్స్ కింద ఏమొచ్చాయి, 5% కింద ఏమున్నాయి, 12 కింద ఏమున్నాయి, 18% అండర్ లో ఏమొస్తాయి, 28 అండర్ లో ఏమొస్తాయి, ఇవి మారుతూ ఉంటాయి. మీకు ఐటెంలోనే మీకు ఇచ్చిన ఇన్వాయిస్ లోనే ఉంటాయి అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ మినిమం మనకు కొన్ని తెలుసుకుంటారు. మనకి అదే విధంగా కొన్ని స్టోన్స్ మీద, జ్యువెలరీస్ మీద కూడా 1% నుంచి 25% వరకు సెస్ వేస్తారు. 0.25% నుంచి 3% వరకు జ్యువెలరీ స్టోన్స్ మీద కూడా ఎక్స్ట్రా అనేది అమౌంట్ కలెక్ట్ చేస్తారు. మనకి మార్కెట్ లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. ఓకే. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు? మనకి పర్ యానం ఆ రెగ్యులర్ యొక్క పర్సన్ యొక్క బిజినెస్ 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో వాళ్ళ బిజినెస్ ఉంటుంది. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు. రిస్క్ టేకర్స్. వీళ్ళు ఎంప్లాయీస్ లైక్ వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. 500 ఉంటే 600 కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నారు. పర్ యానం ఇలా ఇన్కమ్ వచ్చేసి 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్ డీలర్స్, మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు. కాంపోజిషన్ డీలర్స్ వీళ్ళు సంవత్సరానికి 1% పే చేస్తారు. ఓకే. వీళ్ళు రిస్క్ తీసుకోరు. వీళ్ళు నెల నెల గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయరు. 500 ఐటమ్స్ ఉంటే 500 తీసుకుంటారు. 600 కలెక్ట్ చేయరు. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ 75 lakhs నుంచి 1.5 crore వరకు మధ్యలో ఉంటుంది. వీళ్ళకి కాంపోజిషన్ డీలర్స్ అంటారు. ఇంకా అన్రిజిస్టర్స్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, రీటైలర్స్, వాళ్ళు విలేజెస్ లో కానీ రోడ్లపై సైట్స్ కానీ పెట్టుకుంటారు కదా, వాళ్ళు 20 lakhs బిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. కన్సూమర్స్ అంటే ఏవైనా వస్తువులు కొని ఉపయోగించుకునే వాళ్ళని కన్సూమర్స్ అంటారు. సో వీళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ చూడండి. కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ కాబట్టి వాళ్ళకి మాక్సిమం 20 lakhs. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా అనుకోండి, సో కడప, లైక్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓకే, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాలు మీరు చూసుకుంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 40 lakhs మినిమం. ఇది రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్ డీలర్స్ 75 lakhs. స్పెషల్ కేటగిరీ స్టేట్స్. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 crores అగ్రిగేట్ టర్న్ ఓవర్. మనకి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 3B, జిఎస్టిఆర్ 9. జిఎస్టిఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టిఆర్ 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్, జిఎస్టిఆర్ 9 అంటే మనకి యాన్యువల్ రిటర్న్. ఓకే. జేఎస్వైఎన్ ఫైల్ ద్వారా ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ద్వారా రిటర్న్స్ అనేది పే చేస్తారు. మనకి జిఎస్టిఆర్ 1 ఎప్పుడు ఫైల్ చేయాలి సార్ అంటే ప్రతి నెల. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ సంబంధించిన సేల్స్ మార్చి 1 నుంచి 11వ తారీఖు లోపల పే చేయాలి. అంటే జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయాలి. అదే జిఎస్టిఆర్ 3B పర్చేజ్ సేల్స్ మార్చి 15 నుంచి 20 మధ్యలో పే చేయాలి, రిటర్న్ ఫైలింగ్ చేయాలి. అదే మార్చికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 11 లోపల, తర్వాత ఏప్రిల్ 15 నుంచి 20 లోపల ఇలా జిఎస్టిఆర్ 1 ఫైలింగ్, జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ చేస్తారు. గవర్నమెంట్ కి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ
గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేస్తారు. మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, క్యాష్ ఆర్ చెక్. GST or 1 reports. GST or 3B reports. One to 1, 3B, 9. GST portal www.gst.gov.in. ఇది వెబ్సైట్ ఇలా ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. 2 types of taxes. ఇది థియరీ మా. మెటీరియల్ ఇంకా ఉంటుంది మీకు. మీరు మెటీరియల్లో సబ్జెక్ట్ అనేది ఇంకా తెలుసుకోవచ్చు. టోటల్ గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. అది ఇంకా CA ఆడిటర్ చదివి ఉంటే ఆ 18 ట్యాక్సెస్ గురించి మనకు తెలుస్తుంది. మనకి మినిమం తెలుసుకోవాల్సింది GSTR 1, 3B యాన్యువల్ రిటర్న్ చాలు. రిమైనింగ్ అంతా కూడా ఆడిటర్లు చేస్తారు, CL చేస్తారు. మన అంతవరకు రానివ్వరు. ఇది GSTR 3B. ఇది GSTకి సంబంధించిన థియరీ ఆర్ ఓవర్ వ్యూ అని చెప్తాం. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ గైస్? ఓకే సార్. రిమైనింగ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఫస్ట్ మెటీరియల్ స్టార్ట్ చేయాలి. లైక్ GST ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. అండ్ రేపు టుమారో డే ఆఫ్టర్ టుమారో ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. సెకండ్ మెటీరియల్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఓకేనా? క్లియరా? ఇంతవరకు అందరూ అప్డేట్ లో ఉన్నారా? ఆల్ ఆఫ్ యూ? ఓకే సార్. రిమైనింగ్ వాళ్ళు కూడా మాత్రమే పలుకుతున్నారు. ఓకే సార్. కొంచెం ఓకే పలకండి. అసలు మీ బ్యాచ్ లో అసలు మాటలు రానట్టున్నాయి చూస్తుంటే. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. కొంచెం రెస్పాన్స్